అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్గా ఆంధ్రప్రదేశ్లోని కొత్త రైస్ కార్డులకు సంబంధించినటువంటి న్యూస్ గురించి అండి. ఈ వీడియోలో పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి అనగా 7వ తేదీ నుంచి కొత్త రైస్ కార్డులు అనేవి గ్రామ వార్డు సచివాలయంలోని అప్లై చేయడం అనేది జరుగుతుందండి. వీటికి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్న వారందరికీ కూడా జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులు ఇస్తామని చెప్తూ, ఈ కొత్త కార్డులు ఎవరికైతే అవసరం ఉన్నాయో రైస్ కార్డుకు సంబంధించి ఈ క్రింది సేవలు అనేవి ప్రారంభించబడుతున్నాయని తెలియజేయబడింది. కొత్త బియ్యం కార్డులు ఎవరికైనా సరే బియ్యం కార్డుకు సభ్యుని చేరిక అంటే ఎడిషన్ యాడ్ చేయడం కానీ, బియ్యం కార్డు విభజన స్ప్లిట్టింగ్ సంబంధించి కానీ, రైస్ కార్డు నుంచి సభ్యుల తొలగింపు కానీ, బియ్యం కార్డు సరెండర్కు సంబంధించిన కానీ, బియ్యం కార్డులో చిరునామా మార్పులు చేసుకోవడం కోసం కానీ, రైస్ కార్డులో ఆధార్ సీడింగ్ తప్పుగా ఉంటే సరిచేయడం కానీ, ఇటువంటి సర్వీసులు అనేవి గ్రామ వార్డు సచివాలయంకి ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగిందండి. అయితే ఈ సేవలు గతంలో ఆమోదించబడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఇవి అందించబడతాయని చెప్పడం జరిగిందండి. ఇది ఇతర డిపార్ట్మెంట్ల డేటాబేస్లతో ఇప్పటికే ఉన్న ధృవీకరణను పొందపరచాలని క్లియర్ కట్ గా తెలియజేయడం జరిగిందండి. బియ్యం కార్డులో అంటే రైస్ కార్డులో ఒక సభ్యుని ఏ విధంగా చేర్చుతారో అనేది ఇప్పుడు చూద్దాం. ఒక కుటుంబంలోని మ్యారేజ్ అయిన కొత్తగా కుటుంబంలోని వాళ్ళ పిల్లల్ని యాడ్ చేయడం అనేది ఇప్పుడు ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ఆ రైస్ కార్డులో వాళ్ళ పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ఫాము ఆ రైస్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల ఆధార్ కార్డులు తీసుకుని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినట్లయితే వాళ్ళు యాడింగ్ సంబంధించిన ప్రాసెస్ చెప్తారు. దీనికి సంబంధించి ఆ రైస్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా ఇవ్వాలి, సభ్యులందరూ కూడా ఉండాలి. అలాగే ఎవరినైతే యాడ్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒక కుటుంబంలోని మ్యారేజ్ అయినట్లుగా అయితే ఆ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళని యాడ్ చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాటికి సంబంధించి కొత్తగా వచ్చిన వారికి ముందుగా ఆ కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరిగా యాడ్ చేయాలండి. చేసిన తర్వాత రైస్ కార్డుకు సంబంధించి యాడింగ్ లో భాగంగా ఆవిడని యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. వీటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఇక్కడ తెలియజేయడం జరిగిందండి. చూడగా బియ్యం కార్డు విభజనకు సంబంధించి అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డుకు సంబంధించి ఇవి ప్రధానంగా 3 రకాలండి. ఒక కుటుంబం నుంచి కొత్తగా వివాహం ఎవరైతే చేసుకున్నారో అటువంటి వాళ్ళకి ఆ కుటుంబం నుంచి విడదీయడానికి ఇప్పుడు ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే విడాకులు తీసుకున్న వారికి అవకాశం, ఆ కుటుంబం నుంచి బయటకు రావడానికి అవకాశం ఇచ్చారు. అలాగే భర్త చనిపోయి అత్త ఇంటి వారి దగ్గర పిల్లలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగిందండి. నూతనంగా ఎవరైతే వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ముందుగా చెప్పాం, ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ అయిన తర్వాత రైస్ కార్డులో కూడా ఫస్ట్ ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళని యాడ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం బయటికి స్ప్లిట్టింగ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. తల్లిదండ్రులు ఒకరు మాత్రమే ఉంటే, అంటే తల్లి కానీ తండ్రి కానీ ఉన్నట్లుగా అయితే, డెత్ అయినట్లుగా అయితే, అంటే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఒకరు ఉన్నట్లుగా అయితే స్ప్లిట్టింగ్ అవడానికి అవకాశం లేదు, అది గమనించగలరు. అలాగే విడాకులు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో విడాకుల సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మనకి ఎస్ఓపీలు ఇవ్వడం జరిగిందండి. కానీ నాదెండ్ల మనోహర్ గారు ఒంటరి మహిళల విషయం నుంచి విడాకుల ధృవపత్రం కోరుతున్నారని విలేకరులు అడిగినప్పుడు అలాంటిది ఏమి ఉండదని, అర్హులైతే బియ్యం కార్డు ఇస్తామని మాత్రం మీడియా ముందు అయితే తెలియజేయడం జరిగిందండి. వీటికి సంబంధించి ఎస్ఓపీ అనేది ఇంకా బయటికి ఇస్తారు. అలాగే భర్త చనిపోయి అత్త ఇంటి వారి దగ్గర పిల్లలతో ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళు కూడా ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చే మార్గం అయితే ఇప్పుడు అవకాశం అయితే ఉందండి. వీటికి సంబంధించి పక్కాగా డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. చనిపోయిన భర్త తాలూకు డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండి మనం సపరేట్ అవ్వడానికి అవకాశం అయితే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రైస్ కార్డు నుంచి సభ్యులు తొలగించడం అనేది ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ఒక కుటుంబంలోని చనిపోయినట్లుగా అయితే చనిపోయిన వ్యక్తిని డిలీట్ చేయడానికి ఇప్పుడు ఆప్షన్ ఇవ్వడం ఉంది. డెత్ సర్టిఫికేట్ పెట్టినట్లయితే మనం బయటకు తీయొచ్చు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, చనిపోయిన వ్యక్తిని డిలీట్ చేసిన తర్వాత మాత్రమే
యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ చేయాలి. ఒకవేళ అలా చేయకుండా డైరెక్ట్ గా చనిపోయిన వ్యక్తిని డిలీట్ చేయకుండా ముందుగా యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ చేసినట్లయితే ఆ తర్వాత ఈ కేవైసీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుందండి. అందుకోసమే ఎవరైనా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిని డిలీట్ చేయాలనుకుంటే, చనిపోయిన వ్యక్తిని డిలీట్ చేయాలంటే ముందు ఆ వ్యక్తిని ప్రాసెస్ డిలీట్ చేసిన తర్వాత మాత్రమే ఇంకా ఆ కుటుంబంలో ఎవరైనా కొత్తగా యాడ్ చేయడం కానీ లేదంటే కొత్త కార్డు కింద వేరే కుటుంబం కూడా విడదీయడం కానీ చేయాలి. పైన ఇచ్చినట్టు 7 రకాల సర్వీసులకు సంబంధించి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలని ఇక్కడ క్లియర్ కట్ గా మీకు తెలియజేయడం జరిగిందండి. న్యూ రైస్ కార్డుకు సంబంధించి, మెమరీ ఎడిషన్ సంబంధించి, అలాగే డిలీషన్ ఏదైనా చేయవలసి వస్తే, స్ప్లిట్టింగ్ చేయవలసి వచ్చినట్లయితే, అడ్రస్ చేంజ్ చేస్తున్నట్లయితే, సరెండర్ ఒకవేళ కార్డు చేస్తున్నట్లయితే వీటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ ఉండాలని క్లియర్ కట్ గా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రేషన్ కార్డు విభజనకి 48 రూపాయలు, మిగతా సర్వీసులన్నిటి కూడా 24 రూపాయలు అనేది ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒంటరి మహిళలు ఆశ్రమంలో ఉండే వరకు కూడా బియ్యం కార్డులు ఇస్తామనేసి తెలిపారండి. సో ఒంటరి మహిళల నుంచి విడాకుల ధృవపత్రం లేవు, చాలా మందికి లేవండి. అటువంటి వారికి ఏమిటి అనే విషయాన్ని అక్కడ విలేకరులు అడుగుతున్నప్పుడు అటువంటిది వాళ్ళకి అవసరం లేదు, ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి కార్డులు అయితే ఇస్తామని చెప్పడం జరిగిందండి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి బియ్యం కార్డులు ఇచ్చే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టిలో పరిశీలిస్తున్నారని చెప్పడం కూడా జరిగిందండి. అయితే ఈ యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ అడ్రస్ చేంజింగ్ సంబంధించి కానీ ఈ ప్రాసెస్ అంతా మనకి గ్రామ సచివాలయంలోని చేస్తారు కదండి. ఇలా చేస్తున్నప్పుడు గ్రామ సచివాలయంలో డిఏ లాగా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో జరగవలసిన ప్రాసెస్ అనేది ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందండి. అయితే జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్ రేషన్ కార్డు ఈకేవైసీకి పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగా ఈ ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత సంబంధ అప్లికేషన్ ఎక్కడంటే విఆర్ఓ వారి ఈపీడిఎస్ అనే వెబ్సైట్ కు ఫార్వర్డ్ అవుతుందండి. అక్కడ వారు అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అప్లికేషన్ సంబంధం ఎంఆర్ వారికి తుది ఆమోదం కొరకు వారి లాగిన్ కి వెళ్తుందండి. ఆ లాగిన్ లో డిజిటల్ కీ ద్వారా అప్లికేషన్ ఆమోదం తెలుపుతారు. గతంలో విఆర్ఓ వారు లాగిన్ లో కూడా ప్రింట్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఏం చేశారంటే కొత్తగా మనకు జూన్ నుంచి మనకు క్యూఆర్ కోడ్లతో కొత్త కార్డులు ఇస్తారు కదండి, వాటితో అక్కడే ప్రింట్ చేసి అందరికి కూడాను కొత్త క్యూఆర్ కోడ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా గవర్నమెంట్ తెలియజేయడం జరిగిందండి. కొత్తగా ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్ అంటే క్యూఆర్ కోడ్లు ఏముంటాయని చెప్పేసి వివరణ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఉన్నటువంటి పాత బియ్యం కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలోని ఈ క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆధార్లో నమోదైన చిరునామా ఏదైతే ఉందో ఆ అడ్రస్ కి కొరియర్ ద్వారా మన స్మార్ట్ కార్డులు పంపించే యోచనలో ఉన్నామని మంత్రి మనోహర్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఈ కార్డు ముఖభాగంలో పెద్దగా బియ్యం కార్డు నెంబర్ అనేది పెద్ద అక్షరాలతో ఉంటుందండి. కుటుంబ యజమాని పేరు, ఫోటో, కుటుంబ సభ్యుల సంఖ్య, దుకాణం ఐడి, చిరునామా, క్యూఆర్ కోడ్ కార్డు వెనక భాగంలో ఉంటాయి. ఆ వెనక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన తేదీ, వయసు, బంధుత్వం, శాశ్వత చిరునామా, తహసీల్దార్ కార్యాలయం, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆ బ్యాక్ సైడ్ అనేది ఉండడం జరుగుతుంది అనేసి మనం గవర్నమెంట్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది గతంలో చెప్పాం. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు గవర్నమెంట్ ఏ సర్వీస్ ఇవ్వాలన్నా సరే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి చేశారు కాబట్టి వీటి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించినటువంటి మినిమం బ్రీఫ్ నోట్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడగలరు.